గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు దశాబ్ద కాలంగా రాజకీయాల్లో పనిచేస్తూ జిల్లా అగ్నికుల క్షత్రియ యూత్ అధ్యక్షులుగా పనిచేస్తున్న పెమ్మాడి మోహన్ లాల్ గారితో ముఖాముఖి. మోహన్ లాల్ గారు, మీరు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నేను కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను 2010 వరకు, విప్రో కంపెనీలో. తర్వాత నాకు కొంచెం సంవత్సరం 2010 వరకు వర్క్ చేశాను, 2006 to 2010. తర్వాత నేను స్టోన్ ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇక్కడికి సిక్ అయి రావడం జరిగింది నరసాపురం. ఆ తర్వాత నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. మళ్ళీ తర్వాత స్వర్ణాంధ్రలో జాబ్ చేశాను. ఈలోపు చేస్తుండగా సమాజంలో ఇక్కడ కొంతమందిని చూసి ఏదైనా మనం చేయాలి అంటే, ఎవరికైనా న్యాయం చేయాలి అంటే ముందుగా మనం న్యాయస్థానం దగ్గరికి, పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా మనకి సరైన న్యాయం జరగకపోతే నాయకుడి దగ్గరికి వెళ్తాం. ఆ పొలిటికల్ పవర్ అనేది నేను చాలామందిలో చూశాను. కొంతమంది అన్యాయంగా కేసులు పెట్టుకోవడం అని, లేకపోతే లోకల్ పాలిటిక్స్ ఆధిపత్యాన్ని చూసుకుని కొంతమందికి మా సామాజిక పరంగా కొంతమందికి కేసులు అవడం అన్నీ నేను చూశాను. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళకి కొంత అంటే మాలో ఎక్కువ మంది చదువుకున్నది తక్కువ. అంటే ఇప్పుడంటే బాగా చదువుకుంటున్నారు. నేను 2009, 2010 టైంలో చూస్తే చాలా కొంచెం తక్కువగా అనిపించింది. సరే అన్నట్టుగా మనం ఆలోచించే టైంలో నాకు మేము షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, అలాగే బాస్కెట్బాల్ ప్లేయరు మన కోవల్ నాయుడు గారు కానీ ఇలా ఉంటే 2014 మున్సిపల్ ఎలక్షన్కి కోవల్ నాయుడు గారు పిలిచి ఇలాగా మొదటిసారిగా చెల్లిని ఇలాగా నిలబెడుతుంది, మీరు అందరూ కొంచెం కష్టపడండి అని తెలిసిన స్పోర్ట్స్ టీం అందరితోటి మా వైన్ కాలేజీలో ఉన్న సంబంధాలు పిలిచారు. నేను మున్సిపాలిటీకి వర్క్ చేశాను. అదేవిధంగా కంటిన్యూషన్ 2014 మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత 2014 అసెంబ్లీకి మాధవనాయుడు గారికి వర్క్ చేయడం జరిగింది. నాకు మొదటగా ఇంకా టీడీపీలో వర్క్ చేయడం జరిగింది. నన్ను నా యాక్టివ్నెస్ నచ్చి, నేను చేసే వర్క్ నచ్చి నాకు మాధవనాయుడు గారు నియోజకవర్గ TNSF ప్రెసిడెంట్గా నాకు ఇచ్చారు. అలాగే లోకేష్ బాబు గారి టీంలో వర్క్ చేయడం జరిగింది. అప్పుడు మా జిల్లా అధ్యక్షులు మద్దిలపాటి ధర్మేంద్ర గారు. తర్వాత 2019 మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా నాయకుడి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండటంతో ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు అవకాశం వస్తుంది, మన వంతు సహాయం మనం చేయాలన్నట్టుగా నేను మాధవనాయుడు గారికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకుని నాయకుడి గారికి వర్క్ చేయడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్గా నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి భావాలు కూడా నాకు జల్సా సినిమా నుంచి ఇష్టం. తర్వాత సేమ్ అదే పరిస్థితి కొంతకాలం అయితే నేను కొద్ది రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని మున్సిపాలిటీలో వర్క్లు చేసుకున్నాను ఉద్దేశంతో నేను వైసీపీకి, అంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి డైరెక్ట్ జనసేనలో, మరి వైసీపీలో కూడా వెళ్ళారు కదా, అప్పుడు అది ఇప్పుడు ముందా ఇదా? ముందు తర్వాత జనసేన, తర్వాత థర్డ్ ప్లేసే వైసీపీకి వెళ్ళడం జరిగింది. అంటే నేను నా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళటం జరిగింది. తర్వాత ఎంతో మనం రాష్ట్రంలో అన్ని రకాలుగా చూస్తే కొంచెం అభివృద్ధి కోరుకుంటాం, మనం చదువుకున్నాం కాబట్టి సామాజిక పరంగా అభివృద్ధి కోరుకుంటాం. అక్కడ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సరే, వైసీపీలో అంటే లోకల్ పాలిటిక్స్ తెలియదే ఉంది, అది నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనడానికి నేను సరిపోను, నాకు కంఫర్ట్ అనిపించలేదు. సో నేను దానికి రాజీనామా చేసి మళ్ళీ నేను జనసేనలో, అంటే జనసేన గెలిచాక ముందే వచ్చారా? నేను జనసేన గెలిచిన తర్వాతే, నేను ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడే నాకు నాయకుడి గారికి ఉన్న అనుబంధం వల్ల ఆయన ఇష్టపూర్వకంగా నా మెంటాలిటీ తెలుసు, ఆయన ముక్కుసొట్టుతాను నాకు తెలుసు, నాకు ఇష్టం. దానివల్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నేను మళ్ళీ తిరిగి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ జనసేన ఇందులో జాయిన్ అవ్వారు కదా, ఏదైనా పదవి ఏదైనా వచ్చింది? నేను పదవులు ఆశించి కానీ ఇదేం లేదు. అంటే ఇక్కడ అభివృద్ధి పరంగా మా సామాజిక వర్గాలు కానీ లేకపోతే బయట సామాజిక వర్గాలు కానీ
కొంతమంది ఇది థైలాండ్, ఇది యాక్చువల్గా నరసాపురం అనేది థైలాండ్. ఇక్కడ వ్యాపారాలు పెద్దగా ఉండవు, ఇండస్ట్రియల్ ఏరియాలు ఉండవు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండవు, అన్ని చిరు వ్యాపారస్తులు, అన్ని మత్స్యకార కుటుంబాలు, అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు. దీనికి సంబంధించిన మన వంతు వరకు మనం ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం నచ్చి, ఎవరికైనా సాధక బాధలు ఏదైనా ఉంటే కొంతమంది మనకి ఫోన్లు చేయడం ద్వారా మన సహాయం మనం చేయాలి ప్రజలకి, ఎమ్మెల్యే గారికి ఫేవరెట్స్లాగా, అలాగే మనం కూడా సామాన్యులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యకర్తగా పనిచేయడానికి నేను రెడీ అయ్యి వచ్చాను తప్ప ఎటువంటి పదవులు ఆశించి కాదు. ఓకే, ఇప్పుడు ముందు తెలుగుదేశంలో చేశారు, తర్వాత జనసేన, వైసీపీలో కూడా వచ్చారు. కానీ వీళ్ళతో అనుబంధాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? మామూలుగా నాకు ఎవరితో విభేదాలు ఏమి లేవు కదా, అదే అంటుంటా. విభేదాలు నేను ఎక్కడ పనిచేసినా నిజాయితీగా పనిచేశాను, చాలా కంఫర్ట్గానే పనిచేశాను. నా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు తప్ప, అంటే ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, అలాగే ఇక్కడ నాయకులు గారు ఆలోచన విధానం, అంటే చాలా మంది నాయకులు ముక్కుసూటుగా ఉండటం తక్కువ, రేరు. అవును, ఏదైనా చేయగలను చేయలేము అనేది అంటే ఆ విషయంలో నాయకుడి గారి మెంటాలిటీ నాకు నచ్చే వచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా నచ్చి ఆయన యొక్క స్పీచ్కి నేను అంటే మొదటిసారి మీరు నాయకర్ గారు ఫస్ట్ సారి చేసినప్పుడే జాయిన్ అయ్యారు. అవును, అప్పుడు నాగేంద్రబాబు గారు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ ఇది వచ్చాక ఇందులోకి వచ్చారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా మాట్లాడతాం గుర్తించి? లేదు, నేను ఇంకా అలాంటి ఆలోచన లేదు. నేను క్షేత్రస్థాయిలో బాగా వర్క్ చేసి నియోజకవర్గంలో తర్వాత ప్రజల్లోనే ఉంటాను అంటున్నారు. ఇక్కడ సమస్యల మీద అవకాశం ఉంటే ఆ రోజు వస్తే కనుక నేను అదృష్టవంతుడిగా ఫీల్ అవుతాను. కానీ ఏంటంటే గ్రామ స్థాయి, వార్డు స్థాయి, నియోజకవర్గ స్థాయి అంతా కూడా జనసేన తరపు నుంచి కొంచెం కమిటీలు వేస్తే కొంచెం బలోపేతం అవుతుంది అనేది నా ఆలోచన. అది 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు పెట్టే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే గ్రామ స్థాయి, వార్డు స్థాయి కూడా కొంచెం బలోపేతం చేస్తే భవిష్యత్తులో మరింత బలంగా జనసేన పార్టీ ఉంటుందని నా ఆలోచన. మీరు జనసేన పార్టీలో ముందే చేశాను, కానీ ఇక్కడ లోకం తీర్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ టీడీపీ, తర్వాత వైసీపీ, లాస్ట్ జనసేనకు వచ్చారన్న విధానం మీద ఉంది. అయితే మీరు ముందే 2019లో నేను గ్రామ స్థాయి నుండి కూడా వర్క్ చేశాను. పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పాటుగా తిరిగి నేను అసెంబ్లీకి 2019లో పనిచేశాను. ఇంకేంటి నాయకర్ గారితో ఎలా ఉంటున్నాయి మీ? నాయకర్ గారితో సోదరభావం. నాకు ఆయన 2006 నుంచి పరిచయం. రెండోది అంటే నా వ్యక్తిత్వం మనకి ఇష్టం. అంటే చాలామంది మొహమే మాట్లాడేస్తున్నారు అంటారు, కానీ ఆ మాట్లాడడం వెనకాల ఎంత బాధ్యత ఉందనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. అంటే కొంతమంది అవును, ఏదైనా ముఖం మీద ముక్కుసూటిగా ఉండటం కూడా ఒక క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చట్లేదు. అంటే అది అర్థం చేసుకునే బట్టి ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా కోపం కాదు, బాధ్యత. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత, ఇది బాధ్యత నువ్వు చేయాలి అనే విధానం ఆయనది ధోరణి. కొంతమంది దాన్ని అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది ఒక 10% కొంచెం ఇదేంటి అన్నట్టుగా ఉంటుంది. అది సహజంగా జరిగే విషయం. అది నెక్స్ట్ మరి ఏదైనా వార్డు మెంబర్గా కానీ ఏదైనా వేసే ఆలోచన ఉందా మీకు? నాకు ప్రజెంట్ అయితే నేను కార్యకర్తగా పనిచేయడానికి నేను ఇష్టపడతాను. ఎప్పుడు కార్యకర్తగానే జనసేనలోనే చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు జనరల్గా ఇక్కడ ట్రైన్ జనరల్లో కొంతమంది ఎక్కుతారు, టికెట్ తీసుకుని, కొంతమంది రిజర్వేషన్ చేయించుకుని ఎక్కుతారు, కొంతమంది తత్కాల టికెట్ తీసుకుని ఎక్కుతారు. అందరూ తిరుపతి వెళ్తారు. దేవుడి దర్శనం చేసుకున్నాక ఎవరికి ఏం వరలేవన్నా దేవుడు తెలుసు. అలాగే ఇక్కడ క్షేత్రస్థాయిలో నాయకుడికి కూడా ప్రతి కార్యకర్త మీద ఒక ఆలోచన ఉంటుంది. ఆయన నువ్వు ఈ పని చేయన్నప్పుడు తప్పనిసరిగా అలాంటి అవకాశం ఏమైనా ఇస్తే ఖచ్చితంగా స్వీకరించడానికి నేను రెడీ. అదే మీ మీద ఒక ఐడెంటిటీ వచ్చి మీకు ఏదైనా ఇస్తే వినియోగించుకుంటాను అంటున్నాను. ఖచ్చితంగా. ఇప్పుడైతే ప్రస్తుతానికి జీవితాంతం కార్యకర్తగా పనిచేయడానికి ఎవరు ఒప్పుకోరు కదండి. అవునవును. ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోరుకుంటారు. అది నాలో కూడా ఉండొచ్చు. అది నేను అడగను. నాకు ఇది కావాలని నేను ఏం అడగను, ఆయన ఇష్టం. ఇంకా నెక్స్ట్ మరి రాజకీయం మీ దృష్టిలో నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఇప్పుడు తమిళనాడు టీవీకే పార్టీ ఎలా ఉందో ఆ రేంజ్కి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్తారని నమ్ముతున్నాను భవిష్యత్తులో. ఎందుకంటే ఆయన స్వభావం కూడా
క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు మొన్న జరిగిన అక్కడ మన తండాల్లో కానీ అక్కడ కానీ రోడ్లు వేయించడం కానీ పంచాయతీ శాఖలో ఆయన వర్క్ చేసే విధానంలో కానీ ఆయన ప్రజల మనిషి అయిపోయారు ఆయన ప్రజల్లోకి ఇంజెక్ట్ అయ్యాడు ఆయన. అభిమానులే కాదు, ఇప్పుడు ప్రజల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ ఉంది. ఇంకేంటండి, ఇంకా మీరు ఏమైనా ఉన్నాయా గోల్స్లే? ఇంకేమి గోల్స్లే ఉన్నాయండి. నియోజకవర్గం అభివృద్ధి, నాయకుడి గారి ద్వారా అభివృద్ధి చెందాలి, ప్రజాసేవే కోరుకుంటున్నాను అంతే. ఏదైనా మన వరకు ఒక మనిషి అడిగాడంటే అది న్యాయపరంగా మన దగ్గరికి వచ్చి మన వల్ల అవుతుందని అడుగుతాడు కాబట్టి మన వల్ల ఇది మనం చేస్తాం. అలా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ నేనుగా పిఆర్ఓగానే పనిచేయాలనుకుంటున్నాను. ప్రజలకి నాయకుడికి మధ్యన నేను ఒక వారధిగా పనిచేయాలనుకుంటున్నాను. సమస్య ఉన్న ప్రతి ప్రజలకి నాయకుడి గారి ద్వారా మంచి జరగాలి, ఆయనకి అర్థమయ్యేలాగా వీళ్ళకి మంచి జరిగేలాగా చేయడమే నా పని. ఓకే అండి మోహన్ లాల్ గారు, మీరంటే ఇప్పుడు మొదటగా టీడీపీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి జనసేనలోకి అనేది జనాల్లో ఐడెంటిఫై అయింది. కానీ మీరు ఒక సీక్రెట్ చెప్పారు, టీడీపీ నుంచి జనసేనకు వచ్చిన తర్వాత మీరు మారారు. ఆ విషయం క్లారిటీ వచ్చింది. ఓకే, నేను నియోజకవర్గం దాటి పెద్ద నాయకుడిని అవ్వాలనే కోరిక లేదు కాబట్టి, నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఆ చేయగల సత్తా నాకు ఉంది కాబట్టి, నాకు పార్టీ మారే హక్కు నాది కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ భవిష్యత్తులో జనసేన పార్టీలోనే కొనసాగుతాను. నేను భవిష్యత్తులో మీరు ఏదైనా పార్టీ మారే ఆలోచన ఉందా అని అడగబోతున్నారు, అది మీరు అడగొద్దు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను, మా నాయకుడి గారితోనే జర్నీ చేస్తాను. ఓకే అండి, ఈ జర్నీ ఇలాగే మీకు సక్సెస్ని కూడా తీసుకురావాలని, మంచి గుర్తింపును కూడా తీసుకురావాలని, ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మీరు వెళ్ళాలని, ఇంకా ప్రజలకి చేస్తున్నాను అన్నారు కదా, ఆ సర్వీస్ని అలాగే కొనసాగించాలని, ఇంకా మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా నెరవేరాలని కోరుకుంటూ, మీరు మా స్టూడియోకు ఇచ్చేసి మీ మనోగతాన్ని తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్; గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు; గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు